నమస్తే అండి రామనాథన్ గారు. మన నియోజకవర్గానికి అధిక సంఖ్యలో రోడ్లు తెచ్చామని చెప్పారు. అసలు పినపాక మండలానికి ఎన్ని కోట్ల నిధులొచ్చినాయి? ఎప్పుడు ఆ నిధులు ప్రారంభించబోతున్నారు? పినపాక మండలం నుంచి నేను చెప్పేది ఒకటే అండి. 2023లో గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ నియోజకవర్గానికి తెచ్చే నిధులు వాస్తవంగా ఏ నియోజకవర్గం కూడా రాకపోవచ్చు బహుశా. ఎందుకంటే ఫస్ట్ విడత ఈజీఎస్ నిధుల నుంచి దరిదాపుగా ఒక 6 కోట్లు తేవడం జరిగింది ఈ మండలానికే. అంటే మిగతా మండలాలు కాదు, మా నియోజకవర్గంలో ఈ ఒక్క మండలానికి 6 కోట్లు తీసుకొచ్చింది. నెక్స్ట్ కోటాలో 2024లో దాదాపు ఒక 12 కోట్లు తీసుకురాగలిగిండు. ఈ 12 కోట్లు కాకుండా కూడా ఇక్కడ ఈ గోవిందపురం విలేజ్లో ఒక చెక్ డ్యామ్ 12 కోట్లు తీసుకొచ్చిండు. అట్లా పోతే ఇప్పుడు సింగరెడ్డిపల్లి ఏరియా కానీ, మరి ఇటు మల్లార ఏరియా కానీ, పోట్లపల్లి ఏరియా కానీ, ఇటు గడ్డంపల్లి ఏరియా కానీ చూస్తే, ఈ బోటిగూడ ఏరియా చూస్తే ఎక్కడ చూసినా కూడా బీటీ రోడ్లు మంచి బాగా నడుస్తున్నాయి. డెవలప్మెంట్ అనేది మా పాయంగాన్ని చూస్తే ఏ ఎమ్మెల్యే కూడా చేయలేకపోవచ్చు బహుశా. ఈ మండలం చూస్తే మిగతా మండలాలు కూడా ఇదే విధంగా నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా మొన్న కూడా ఎస్సీ ప్లాన్ నుంచి 15 కోట్లు తీసుకురాగలిగిన ఘనత మా ఎమ్మెల్యే గారే. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్లో మంచి యాక్టివ్గా పనిచేస్తాడు, దాని విషయంలో డోకలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా మరి ఈ గ్రామ పంచాయతీలు అన్నీ కూడా గెలవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకు సిద్ధంగా ఉన్నాయంటే ఈ ప్రతిపక్ష నాయకులకు అనేది అసలు వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఎందుకు లేవంటే ఈ నిధులను చూస్తే మనం ఏం గెలుస్తాం అనేది వాళ్ళకి నిరుత్సాహం ఇప్పటికే వచ్చింది. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ చూస్తే వాళ్ళు బెంబేలెత్తిపోతున్నారు. మనం ఓటు పోతే అసలు మన మాట ప్రజలు వినే పరిస్థితి లేకుండా ఉంటుందేమో, మనం గెలుస్తామా లేదనే ఒక అధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ధైర్యం లేక వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తు మాదే, భవిష్యత్తు మా పాయం గారిదే. కాబట్టి ఈ మండలం కానీ ఈ వర్గం కూడా మళ్ళీ భవిష్యత్తులో కూడా పాయానికే పట్టం కడతాం అనేది నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.